హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై క్రియేటివ్ ప్యాషన్. నేను మీ హేమ. ఈరోజు మన వీడియో వచ్చి స్వీట్ పూరి అండి. ఈవినింగ్ టైంలో ఏమైనా తినాలనిపిస్తుంది, చాలా త్వరగా అయిపోవాలనుకున్నప్పుడు ఈ స్వీట్ పూరీస్ని ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా, చాలా సూపర్గా ఉంటుంది. అవి ఎలా చేసేవాళ్ళో చూసేయండి. ఒక బౌల్ తీసుకుని నేను ఈ కప్తో నేను 2 కప్స్ మైదా యాడ్ చేసుకున్నాను. ఈ ప్లేస్లో మీరు గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా ఇంత కొంచెం యాడ్ చేసి కొన్ని వాటర్ని కూడా యాడ్ చేయాలండి. కొంచెం మిక్స్ చేసిన తర్వాత అప్పుడు మనం కొన్ని పాలను తీసుకొని ఇందులో వేసి బాగా ఎంతవరకు మిక్స్ చేయగలిగితే అంత బాగా మిక్స్ చేసి కొంచెం ఆయిల్ కూడా వేసి బాగా మసాజ్ చేయాలి. అలా మసాజ్ చేసినప్పుడు మనకి స్మూతీ స్ట్రక్చర్ వస్తుంది. ఆ తర్వాత మూత పెట్టి 15 మినిట్స్ పక్కన పెట్టాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకుని దానిలో నేను ఏ కప్తో అయితే మైదా తీసుకున్నాను అదే కప్తో కప్ షుగరు 2 కప్స్ వాటర్ వేసుకుని బాగా మరిగించాలండి. ఇది తీగపాకం అలా రానవసరం లేదు. షుగర్ కడిగి కొంతసేపు వరకు ఉంచితే సరిపోతుంది. ఇందులో స్మెల్ కోసం యాలక్కాయలు యూజ్ చేశాను. చిటికెడు సాల్ట్ కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం. ఇంకొక వైపు కడాయి పెట్టి డీప్ ఫ్రై సరిపడిన ఆయిల్ని వేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు మనకి 15 మినిట్స్ తర్వాత ఈ పిండిని తీసి మళ్ళీ ఇంకొక 2 టైమ్స్ బాగా మసాజ్ చేయాలి. అప్పుడు ఇలా స్మాల్ బాల్స్లో డివైడ్ చేసి ఇలా ప్లేట్లో పెట్టేసుకున్న తర్వాత లేదంటే మనం ఇలాగా రోల్లా చేసి దాన్ని కట్ చేసుకొని బాల్స్ చేసుకున్న ఈక్వల్గా వస్తాయన్నమాట. ఇలా అన్ని బాల్స్ రెడీ చేసుకొని పెట్టుకున్న తర్వాత చపాతీ పీట మీద లేదంటే ఇలాంటి మన దేని మీద అయినా సరే ఇలా ఒత్తుకుని లైట్గా పిండి వేసుకుని బాగా పల్చన కాదు అలాగని థిక్గా కాకుండా మీడియంలా ఇలా పరుచుకోవాలండి. ఇవన్నీ వేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకొని ఇప్పుడు మనకి ఆల్రెడీ డీప్ ఫ్రై చేసుకుంటున్న ఆయిల్ రెడీగా పెట్టాం కదా, అది మనకి రెడీ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులో వేసేసి ఫ్రై చేయాలి. బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేన అవసరం లేదు. ఇలా ఫ్రై అయి తిన్నప్పుడే మనకి ఇలా ట్యాప్ చేసి తిప్పితే సరిపోతుంది అన్నమాట. ఇలా టర్న్ చేసిన తర్వాత మనకి లైట్ కలర్ వస్తుంది, బ్రౌన్ కలర్ కనిపించదు మనకి. ఇలా కొంచెం ఆయిల్ అనేది బయటకు వచ్చేంత వరకు ఉంచి ఈ పాకంలో ఇవి వేసేయాలి. వేడివేడిగా వేసినప్పుడు బాగా పీల్చుకుంటుంది అన్నమాట. ఇవన్నీ తీసేసి పాకంలో దాని తర్వాత ఒకటి వేసేసుకుని మనం రెడీ చేసేసుకోవచ్చండి. పూరి వేసిన ఒక 5 మినిట్స్కి మనకి పాకం అనేది పీల్ చేసుకుంటుంది. ఇది వచ్చి గులాబ్ జామ్ పాకంలా ఉంటుంది అన్నమాట. ఇలా ఒక ప్లేట్లో తీసేసుకుని అన్నీ దాని మీద డ్రై ఫ్రూట్స్ని ఇలా డెకరేషన్ చేసుకున్నాం అనుకోండి. ఇది స్వీట్ పూరి కాబట్టి చాలా లుక్ వైజ్ చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, మీకు నచ్చిందా? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఈ వీడియోని సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.